అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాం రండిలో 17వ రోజుకి స్వాగతం. ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నలు దాని సమాధానాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసిన వెంటనే లైక్ అనేది చేయండి. చేస్తేనే అది ఇంకో 10 మందికి వెళ్తుంది. అలాగే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం కూడా సేవని గ్రహించండి. ఎందుకంటే మన యొక్క పురాణాల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క బాధ్యతగా మనము భావించాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఓకేనా? అందరూ వీడియోస్ ని షేర్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం రండి. ప్రశ్న: నారదుడిని యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్న ఏది? ఇక్కడ యుధిష్ఠిరుడు అంటే కొంతమంది తెలియకుండా పోవచ్చు. ధర్మరాజుకి, మహాభారతంలో ఉన్న పంచపాండవుల ధర్మరాజు మొదటి వ్యక్తి కాబట్టి ధర్మరాజునే యుధిష్ఠిరుడు అనేసి అంటారనమాట. సమాధానం: బాల్యం నుండి శ్రీకృష్ణుని ద్వేషించే పరమ పాపి అయిన శిశుపాలునికి భగవంతునిలో ఐక్యమయ్యే పుణ్యం ఎట్లా కలిగింది? శిశుపాలుని ఆత్మజ్యోతి తనలో లీనమగునట్లు కృష్ణుడు ఎందుకు అనుగ్రహించాడు అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. ఇక్కడ చూడండి, భగవంతుడు ఎంత మంచివాడో, మంచి వాళ్ళకి మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళకి మంచి చేస్తాడు. చెడ్డ వాళ్ళకి ఏమంటే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తాడు, మంచి వాళ్ళకి మోక్షాన్ని ప్రవేశిస్తాడు. చెడ్డ వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేసి వాళ్ళు మంచిగా ఉంటే తర్వాత వాళ్ళని మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనమాట. అది మనం గ్రహించాలా. అందుకు నారదుడు మహారాజు ఏం చెప్పారు? క్వశ్చన్ ఏమిటంటే నారదుని సమాధానం ఏమిటనేసి చూద్దాము. జవాబు: ద్వేషంతోనైనా భగవన్ నామాన్ని నిరంతరం స్మరించడం ద్వారా భగవదనుగ్రహం పొందగలము. అది ఎట్లంటే, దైవాన్ని ద్వేషించేవాడు ఎల్లప్పుడూ దైవ నామాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఇందువల్ల విషయ వాసనల నుండి మనసును దూరం చేసుకుంటాడు. తద్వారా భగవంతుడి పైన ద్వేషంతోనైనా మనసు లగ్నం అవుతుంది. శిశుపాలుడు విషయంలో జరిగింది ఇదే. శిశుపాలుడు నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ స్మరిస్తూ మనసు లగ్నం చేసి జీవితం గడిపాడు. ద్వేషంతో గాని, భక్తితో గాని, ప్రేమతో గాని మనసారా భగవాన్ని పిలిస్తే కరుణిస్తాడు కదా. ఈ విధంగా నిరంతర శ్రీకృష్ణ ద్వేషి అయిన శిశుపాలుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మలోని లీనమైనాడు అంటూ నారదుడు ధర్మరాజుకు వివరించాడు. నేను చెప్పాను కదండి భగవంతుడు ఎంత మంచివాడో అనేసి, అది విషయం. ఇక మరొక ప్రశ్న: రావణ, కుంభకర్ణుల, హిరణ్యాక్ష, హిరణ్యకశపుల, శిశుపాల దంత వ్యక్తుల జన్మ రహస్యమేది? సమాధానం: వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానానికి ద్వారపాలకులు జయ విజయాలు ఒకనాడు సనక నాదులు శ్రీ మహావిష్ణు దర్శనార్థం వచ్చారు. వారిని చూచి బాలకులుగా భావించి ద్వారపాలకుల వారిని వైకుంఠంలోకి ప్రవేశించకుండా అడ్డు పెట్టారు. దీనికి కోపించి వారు జయ విజయాలను భూలోక వాసులుగా జన్మించామని శాపమిచ్చారు. విష్ణుమూర్తి వెంటనే ద్వారం వద్దకు వచ్చి జయ విజయముల పనికి సనక సనానంద నాదులకు క్షమాపణ చెప్పాడు. అప్పుడు విష్ణువు జయ విజయాలతో, మీరు 7 జన్మలు నా భక్తులుగా జన్మిస్తారా లేక 3 జన్మలు నా శత్రువులుగా జన్మిస్తారా అని ప్రశ్నించారు. మేము 3 జన్మలు మీకు శత్రువులుగా పుట్టి త్వరగా వైకుంఠానికి తిరిగి రాగోరుతున్నామని జయ విజయులు వేడుకున్నారు. వారు క్రోధంలో కూడా భగవంతుని స్మరిస్తూ విష్ణుమూర్తి సేవా భాగ్యాన్ని త్వరలో పొందుటకు అనుగ్రహింపబడ్డారు శ్రీ మహావిష్ణువు చేత. ఈ జయ విజయులే ఒక జన్మలో హిరణ్యాక్ష, మరో జన్మలో హిరణ్య కశువులుగా, మరో జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వదైన తుది జన్మలో శిశుపాల దంత వృత్తులుగా జన్మించి విష్ణు దోషులై చివరకు శ్రీ మహావిష్ణువు సేవా భాగ్యాన్ని పొందారు. చూడండి ఎంత చక్కగా వివరణ అనేది ఉన్నదో. నిజంగానే పురాణాలు వింటూ ఉంటే మనసుకు చాలా హాయినిస్తుందండి. మరొక ప్రశ్న: స్త్రీలకు భక్తి ఎక్కువ అని నిరూపించిన సంఘటన ఏది? సమాధానం: కుచోలని భార్య తన భర్తను
కృష్ణుని వద్దకు వెళ్ళమని ప్రేరేపించిన సంఘటనే స్త్రీలకు భక్తి ఎక్కువని నిరూపిస్తుంది. మరొక సంఘటన కూడా ఉంది. ఉదాహరణకు, ఒకనాడు కృష్ణుడు తన స్నేహితులతో అడవిలోకి వెళ్ళాడు. గోప బాలకులు తమకు బాగా ఆకలవుతుందని చెప్పారు. ఇక్కడికి కొంత దూరంలో బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్లి ఆహారం అడుగుదామని కృష్ణుడు వారికి చెప్పాడు. గోప బాలులు వారు వెళ్లి అడగగానే ఆ విప్రులు కోపించి, దైవానికి నివేదన చేయొద్దే, ఎవరికి అన్నం పెట్టమని అంటారు. గోప బాలులు తిరిగి వచ్చి కృష్ణునికి విన్నవిస్తారు. జరిగిన విషయాన్ని కృష్ణుడు వారిని తిరిగిపోయి ఆ యజ్ఞశాల వద్ద వంటశాలలో ఉన్న స్త్రీలను ఆహారం ఇమ్మని అడుగమని చెప్తాడు. శ్రీకృష్ణుడు అతని తోటి వారు ఆకలిగా ఉన్నారని విన్న స్త్రీలు ఆహార పదార్థాలను శ్రీకృష్ణుడు గోపాలు ఉన్న చోటుకు తెచ్చి పిల్లలందరికీ వడ్డిస్తారు. దీన్ని బట్టి స్త్రీలకే భక్తి ఎక్కువ అని తెలుస్తుంది. స్త్రీల యొక్క నిస్వార్థ ప్రేమయే వారిని దైవ సాన్నిధ్యానికి, దైవ ప్రీతికి అర్హులని చేస్తుంది. మరొక ప్రశ్న, గోపికలు కార్తీయని వ్రతం ఎందుకు ఆచరించారు? సమాధానం, గోపికలు కార్తీక మాసంలో ఒక సోమవారం నాడు కార్తీయని వ్రతాన్ని ఆచరించారు. ఆ వ్రతం ఆచరించడం ద్వారా శ్రీకృష్ణుడిని శాశ్వతంగా తమ వాణిగా చేసుకోవాలని వారి కోరిక. గోపికలు కృష్ణుని తమ నాదునిగా భావించారు. ఇక్కడ నాదుడు అంటే భర్త అనే అర్థం కాదు, అన్ని విధాలా కాపాడువాడని అర్థం. ఈ తత్వాన్ని అందుకోవడానికే గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించారు. అంత బాగా చెప్పారు చూడండి. ఏదైనా అర్థం చేసుకోవాలండి, అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి ఇది చాలండి. రేపటికి కొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. హరే కృష్ణ.